ఇక అటో ఇటో 2023 అయితే అయిపోవస్తుంది. ఇక మనం 2023లో చేసిన పాపాలు చాలా ఉన్నాయి. ఇక ఆ పాపాలన్నీ పోవాలంటే తెలుసుగా 31 తారీఖు గుద్దలే కదా ఇక అక్కాలే. మామా అగో అగో ఓడ వచ్చిండు. ఓ వీడిని జాడకట అందుకొని దెంగాలి అట్లనే. వీడు వానింట్ల కన్నా మా ఇంటి చుట్టూ ఎక్కువ తిరుగుతాడు. నిమిషం నన్ను మొడలేపనికనే కొట్టిండు అనే. ఇప్పుడు వీని గురించి ఎందుకులే, తర్వాత మాట్లాడుకుందాం. సో ఫైనల్ గా నేను అందరికి చెప్పాలనుకుంటుంది ఒకటే, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. వీడియో కొంచెం లేట్ అయింది, ఏమనుకోకుర్రి. నడువు వీడియో స్టార్ట్ చేసి దిందాం. అండ్ ఇంకోటి, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసలేం, కేవలం కామెడీ పర్పస్. నవ్వుతూ ఎంజాయ్ చేయర్రి. అబ్బా కొత్త సంవత్సరం వస్తుందని ఆనందమేమో గానీ అసలు ఈ సంవత్సరంలో ఏం బీకలే అన్న బాధనే ఎక్కువ ఉంది. బట్ ఏం చేస్తాం, ఇక అయిపోయింది కానీ. అరే మామ బచ్చు లడ్డు, ఈ 2023 డిసెంబర్ 31 అయినా గుద్దరే కదా ఈ గుద్దరేగా దెంగి తిని సక్సెస్ఫుల్ గా పార్టీ కంప్లీట్ చేసి దెంగి ఈ 2023 వెళ్ళదెంగుదాం. ఏమంటారా, సపోర్ట్ చేసలేరు? తాగుదాం గుద్దరేగా తాగుదాం. అరే మామ లడ్డు, నీకు లారీ గుద్దిందా? లేదు, గుద్దలేదు. అయ్యా నీకు గుద్దలేదా? మోరెన్ 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 మోరెన్. అరే మామ, నీకు గుద్దల్దాముంటే, నువ్వు మొగోను అయితే నీ గుద్దకింత మానం సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే నాకు సలార్ మూవీ టికెట్లు ఇప్పిరా. The next morning. సూర్యుడే గొడుగు వచ్చాడే. చెప్పురా నైంటీ. అరే మామ 31 దావాత్ ఏమంటావు? థమ్స్అప్ దాయటం నీకెందుకు రసొల్లి. నిన్ను ఇప్పుడే చెప్తాను దెంగల్ రసుల్లిగా. నువ్వు ఒక పేరు రాగా అంగడంగడ దెంగతావు, మళ్ళీ నువ్వు నా తాగుడు గురించి మాట్లాడుతున్నావా? అయ్యా మావని గుద్దలం అంటుంది. గుద్దలా కాదు, నేను జావా దెంగపోతే అవుతుంది. అది సరే కానీ సలార్ మూవీ టికెట్స్ దొరికినాయా? లేదు మామ, ఇంకా దొరకలే. మరేం బిక్తున్నావు? మరి నా నాతులు బిక్తున్నావా? నీ ఫ్రెండ్స్ జాతిని దెంగ నేను నమ్ముకుంటే అంగడంగడ దెంగినావు కదా. రేపు సలార్ మూవీ రిలీజ్, ఇంకా దొరకకపోవడం ఏంద్రా? అరే మామ, నువ్వు టెన్షన్ తీసుకోకరా, నేను ఉన్నాగా. రాత్రికి ఎట్లా అట్లా సెట్ చేసి దెంగతాగా నేను టికెట్లని. నీ అబ్బా, నేను నమ్ముకుంటే ఆతుకూరు బోతుకూరు అయినా గారా లడ్డు గారన్నా సెట్ చేసేటో లేదు చూడాలి. నువ్వు టెన్షన్ తీసుకోకరా, నేను సెట్ చేసే గానీ. సరే సావు ఎర్రిపోక. నైట్ అంతా ఏం బీకినావురా? కళ్ళు మొత్తం అలాగే నిద్రపోలే. నైట్ అంతా సలార్ మూవీ టికెట్ కోసం బుక్ మై షోలో జాగారం చేసిన డాడీ బ్రో. ఏంది నీ అబ్బా జాగారం చేసినావు? సిగ్గుండాలి ఇంతనైనా. నాన్న నీ ప్రేమంతా గొప్పదో నాన్న, కొట్టకే నొప్పులేస్తున్నాయి. అబ్బో అబ్బా అబ్బా. A few moments later. మామా, నువ్వు అట్లా కూర్చుంటే సలార్ మూవీలో ప్రభాస్ కూర్చున్నట్టే ఉంది మామా. అంత సీన్ లేదు కానీ మ్యాటర్ ఏంది చెప్పితేంగు. అరే మామ, సలార్ మూవీ టికెట్లు దొరికినాయారా? ప్రభాస్ డయాడ్ ఫ్యాన్ అంటారా బాబు, నా కాడ టికెట్ లేకుంటే ఎట్లా? థియేటర్లు నాశనం చేసి తెంగుతా టికెట్లు దొరకపోతే నాకు. మనోడు ప్రభాస్ అన్న డయాడ్ ఫ్యాన్. సలార్ మూవీ ఫస్ట్ డే పొద్దుగల సినిమా టికెట్లు అందరికి స్పాన్సర్ చేసి తెంగుతుండు. కావున మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. ఏమన్నా పిచ్చలు పట్టుకొని ఊపో ఎర్రి పూక. నా కాడ 2 టికెట్లకు ఊరందరిని పిలిచి తెంగుతుండు. అదేంది మామ గంట మాట అన్నావు? 2 టికెట్లే ఉండుడేంద్రా? నాకు నా పిల్లకి సెట్ 2 టికెట్లు. అమ్మ తోడ్రా లడ్డు, మాకెట్లరా టికెట్లు? ఇప్పుడు టికెట్లు దొరకడం కష్టం గానీ రేపు ఉదయం తెల్లవారుజామున సినిమా థియేటర్ ముందు రచ్చ చేసి దెంగేద్దాం లోపలికి. అట్లానే మనకి ఎట్లాగో సీట్లు అవసరం లేదుగా, రచ్చ చేసి డాన్స్ చేసుడేగా. అయితే రేపు రచ్చే. The next morning. కంచె ఒకడైతే అలా మామ చెప్పురా. ఎడున్నారా సుల్లిగా? ఇంతసేపు అయితే ఇంకా రాలేవు? ఒక్క 10 నిమిషాలు మామ వస్తున్నా అందావే. గుద్ద ఎంగించుకో, సినిమా అయిపోయినాక రా, బాత్రూమ్లు కడుగుదు అని. అరే ఈ టికెట్లు దొరికినాయిరా. ఏవి సలార్ మూవీ టికెట్ సారా? కాదురా, రోడ్డు మీద నువ్వు బస్ టికెట్లు దొరికినాయి. నీకుందిరా లంజోక, నీకుంది, నువ్వు దొరుకురా రే. ఏందిరా గుద్దరేగున్నట్టు పబ్లిక్? పొల్లు మా మస్తు మందుర్రుడా. నేను వస్తున్నా గానీ ఒక్కొక్క నూకి తెంగి టికెట్ తీసుకో. నువ్వైతే సావ తెంగి చెవులు మూస్తారు లోపలికి పోతే. ఇప్పుడు A few moments later. అగో ఆ కొడుకులే మా సోపతి కొడుకులు చిల్లర దెంగుతురు చూడు.
సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి మా ప్రభాసన్న మా గుండెల ఉండే తోడు. వాషింగ్ పౌడర్ నిర్మా మా ప్రభాసన్న సెలార్ మూవీ రిలీజ్ అయిందిరా మామా. అరే మామ నీకోసం ఈ డైలాగ్, నీకోసం ఎరైనా అవుతా, నీకోసం సొరైనా అవుతా. అటు ఇటు ఊపు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అంటారా బాబు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎట్లుందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేది గురి. అండ్ అంతేకాకుండా లైక్ మీద ఒక చిన్న క్లిక్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్ లో ఇట్లా ఒకటి చేసింటాడు వానికి వీడియో షేర్ చేసేది గురి. అండ్ అంతేకాకుండా పెళ్లి చేసుకుంటే కష్టాలు ఎట్లుంటాయని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఒక లుక్ వేసుకోండి. మీకోసం అయితే ఒక చిన్న క్లిప్ వేసి చూపిస్తా. ఫుల్ వీడియో అయితే నా ఛానల్ లో ఉంది, ఒక లుక్ వేసుకోండి. నాకు రాత్రి ఒక మంచి కళ వచ్చింది తెలుసా? ఏంది అది? నీకు విడాకులు ఇచ్చి తెంగినా? లేదు, నీకు అన్నంలో విషయం పెట్టి తెంగినా సచ్చిను. ఇప్పుడు నేను చెప్పింది ఇల్లే అనుకో, అన్నంత పని చేసి ఇంకా ఏమో. కూల్ బేబీ, ఎందుకంత కోపం? ఏందో ఆ పీడకల చెప్పు జల్దీ. రాత్రి వచ్చిన కళ గుద్దు బంగారం కొనిచ్చావు బేబీ. నాకు బంగారంతో చేసిన చీరే, నెక్లెస్, కమ్మలు అండ్ వడ్డాలం ఇవన్నీ కొనిచ్చినావు బేబీ నువ్వు నాకు. ఓ పని చేయి, అవన్నీ తీసుకొని బీరోలో భద్రంగా దావట్టి తెంగు, మళ్ళీ అడగకు నన్ను. సరే కానీ ఏం కూర ఏమంటావు ఇప్పుడు? నీకు వచ్చిన కూర వండిపో, నీకు ఎట్లా కూర వండడం రాదుగా. ఏమో నోర్లేస్తాంది నా మీద. మీ నాయన వచ్చిందనా ఏమో నోర్లేస్తాంది నా మీద. మామైతే బయటికి పోని, నీ ఈపులు పొక్కులు చేస్తా గాని. మా కోడలు మెత్తదనుకున్నా మంచి గట్టిదే, మా ఓన్కి ఈపులు చింతపండు అయితే. ఇక మామయ్య గారు ఏం కూర వండమంటారు? మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం, ఏదైనా ఉండండి, ఏది వండినా సరే. చికెన్ వండుకున్నావు, ఏమంటావు? గుద్దకు సిగ్గుండాలి ఇంతనైనా. ఎందుకు బేబీ? మొన్న ఏం కూర? చికెన్. నిన్నేం కూర? చికెన్. మళ్ళీ ఇయ్యాల ఏం కూర? చికెన్. ఇట్లా రోజు చికెన్ తెగి తింటే రోగం వచ్చి వస్తావు. మరి నమ్మంట. A few moments later. బేబీ ఏం పట్టింది రోగం? సపోర్ట్ చేస్తలేరు. చెప్పు బేబీ చెప్పు, ఏంది? ఎక్కడికైనా బయటకు వెళ్దాం అట్లా. రేపు ఎప్పుడైనా వెళ్దాంలే. చూసినావా నిన్నేమో ఇయ్యాల పోదామా, ఇయ్యాల రేపు పోదాం అంటున్నావు. అసలు నీకు నా మీద ప్రేమే లేదు, ఏదో కట్న కాలుకలు వస్తున్నాయి అని చేసుకున్నావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.